ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో 30వ దిన సహవాసములకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు కృప మీకు నిత్యము తోడై నడిపించునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి నాకు గడిచిన కాలం అంతా కాచి కాపాడి మరి ఆధ్యాత్మిక వసంతములో నా తండ్రి మేము మీలో ఫలించలాగున మీరు ఏర్పరిచిన దినమును సమయమును బట్టి దినదినము నాయన మీలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. మీలో అంటుకట్టుచున్న తండ్రి మీకు భయంకరమైన స్థితిని పరిస్థితిని మాలో దయచేయమని, మీకు భయంకరమైన వాక్కు శుద్ధిని వాక్క అన్వయముతో కూడిన పరిశుద్ధాత్మ బలమును పునరుద్ధాన శక్తిని దాచి అయినా ఏ ఉద్దేశంతో అయినను మీ మధ్యకు వచ్చిన బిడ్డలను వారి యొక్క అభిలాషను నాయన మీ యొక్క ఆత్మీయ రూపమునకు మార్చి అనేకులను రక్షించు బిడ్డలుగా మీ కొరకు నాయన ప్రేమ కలిగి జీవించు బిడ్డలుగా బిడ్డలను వర్తింపు చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడేసు మన మీద జాలిపరుడై ఉండెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాచెను ఆ ప్రభువు మన పాపమున దూరుడే. యేసుక్రీస్తును పేరన రక్షకుడు వెలసినాడిల లోపల, తోసకారి జనులతో నెంతో సుభాషలను పలికినాడు. పాపభారంబు తోడా నీ పొద్దు ప్రయాసముల పొందెడు, పాపులందరూ నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిత్తునరెను. సతులైన పురుషులైన యాకర్త సర్వజనుల ఎడలను సత్ప్రేమముగ నడచెను, పరలోక సద్బోధలిక చేసెను. శావునొందిన కొందరి యేసుండు చక్కగా బ్రతికించెను, సకల వ్యాధుల రోగులు ప్రభునంటి స్వస్థభుక్తామందిరి. గాలి సంద్రపు పొంగులను సద్దలిపి నీళ్లపై నడచినాడే, మేలుగల అద్భుతములు ఈలాగు వేల కొలదిగా చేసెను. చేతుల కాళ్ళలోను రారాజు చేరమేకుల పొందెను, పాతకులు కొట్టినారే పరిశుద్ధ నీతి తామోర్వలేకన్. వడలు రక్తము గారగా దెబ్బలు చెడుగుడులందరూ కొట్టిరి, ముడముళ్ళి తాళమీదను పెట్టిరి వాదార్చును రక్షకు. ఇన్ని బాధలు పెట్టుచు తను చంపుచున్న పాపానరులను మన్నించమని తండ్రిని యేసుండు సన్నుతింతుతో వేడెను. రక్షకుడు శ్రమ పొందగా దేశంబు తక్షణము చీకటాయ, రక్షకుడు మృతి పొందగా తెరసిరిగి రాతి కొండలు పగిలెను. రాతి సమాధిలోను రక్షకుని నీతి గల దేహంబును పాతి పెట్టిరి భక్తులు, నమ్మిన నాతులందరూ చూడగా
మూడవ దినమందున యేసుండు మృతి పొంది లేచినాడు. నాడు నమ్మిన మనుజులు చూచిరి 40 దినములందున్. 11 మారులు వారలకు ప్రత్యక్షమాయడేసు. పరలోకమునకేగెను తన వార్త ప్రకటించుమని పల్కెను. నమ్మి బాప్తిస్మమందు నరులకు రక్షణ మరి కల్గును. నమ్మనల్లకపోయడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావమునను తెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకగును. ప్రభుపై నమ్మకమును ఆసక్తినిచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఇక 30వ దిన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము నుంచి మరలా మనం కొనసాగిస్తున్నాం. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము నుంచి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. నిన్నటి దినమున కొద్ది మాటలతో ఇక చివరి భాగమును అననుకూల పరిస్థితులు, చుట్టుపక్కల యొక్క పరిస్థితులను బట్టి అర్ధాంతరముగా ముగించడం జరిగింది. ఏదేమైనాను అది కొనసాగించుటకు ప్రభు మాకు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, పౌలు భక్తుని జీవితంలో తను వ్యతిరేకంగా పోరాడిన స్థితి నుంచి ప్రభువుని అనుభవించి ఆదర్శప్రాయముగా నిలిచి ఉండే స్థితికి వచ్చిన ఈ పౌలు భక్తుడు ఈ యొక్క మొదటి పత్రికలో, రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, మీరు మీ ప్రేమ నిష్కాపట్యమై ఉండవదని చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని ఎత్తుకొని ఉండుడి. స్వార్థపూరితమైన ప్రేమ కాకుండా, దీని గురించి మనం భావము తదుపరి రాసిన కొరింథీ పత్రికలో మనం బాగా చూడగలం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఏమున్నా లేకపోయినా ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడని చెప్పబడిన మాట, 14వ అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడని చెప్పబడిన మాట, ప్రేమ యొక్క గుణలక్షణాలు, ఓర్పును, ఆదరణ శక్తిని, సకల విధమైన పవిత్రతతో కూడినది ఈ ప్రేమని ఎలా సెలవిచ్చాడో కొరింథీ మొదటి పత్రిక 13, 14 అధ్యాయాల్లో మనము పరిపూర్ణంగా మనం చూడగలం. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, వీటన్నిటికీ కంటే ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. ఈ లోకములో ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగేది ప్రేమ అన్నిటికంటే ఎక్కువ సమయము ప్రేమించిన స్థితిని ఇవ్వగలదు. ప్రేమలో గడుపుట అన్నది ఈరోజు సహజం. ప్రేమ అంటే ఇద్దరి మధ్య ఆకర్షణీయమైనది కాదు, కానీ నీకై నీవు నీ సమయం అంతయో దాని కొరకు, అలాగనే నీ జీవితం అంతయు దేనినైనను అది నష్టం అని ఎంచక దానితో గడుపుట యొక్క ప్రేమ లక్షణమైనది. కనుక నువ్వు దేనితో గడపాలంటే విశ్వాసముతో. ఎవరి మీద విశ్వాసముతో అంటే ప్రభువు మీద విశ్వాసముతో. మనం మునుపుడు చూసాం 10వ అధ్యాయంలో కొనసాగింపులో, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన వార్తను గురించి 17వ వచనం స్పష్టంగా సెలవిచ్చింది. కనుక ప్రభువుపై విశ్వాసము నీకు ప్రేమను పుట్టించాలి. ఎవరి మీద ప్రేమ అంటే క్రీస్తులో ప్రేమ, క్రీస్తుపై ప్రేమ, అనగా క్రీస్తులో నీ జీవితాంతము గడిపేది ప్రేమ, క్రీస్తుని కలిగి ఉండి జీవించేది ప్రేమ. కనుక ఇక్కడ రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయంలో వాక్యము స్పష్టం. మీ ప్రేమ నిష్కాపట్యమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. చెడ్డదానిని ప్రేమించేవాళ్ళు కలరు, మంచిదానిని ప్రేమించేవాళ్ళు కలరు. మంచి సహవాసము చేసేవారు కలరు, దుర్జనుల సహవాసం చేసేవారు కలరు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపునని లోకముల యొక్క ఆశలను, లోక పదార్థముల మీదను, లోకము మీదను ఉన్న వారికి లోకాశల మీద సమయమును, సందర్భమును మనసు పోతుంది. కనుకనే నిన్నటి ధ్యానంలో మనం చూసాం, దురాభిమాన పాపము నుంచి దావీదు నన్ను తప్పించమని దేవుని ఎలా ప్రాధేయపడ్డాడు. అవును, నీ కుటుంబంలో లేకుంటే నీ వ్యక్తిగత జీవితమునో, నీ తోబుట్టువులనో, నీ బిడ్డలను, నీ కొరకు నువ్వు వారి కొరకు ప్రభువుని అవమానపరుస్తున్నావా, ప్రభువుకు ఆటంకముగా ఉన్నావా? మరి ఇది ప్రేమ అంటారా, దురాభిమానం అంటామా?
జ్ఞాపకం చేసుకోండి. రోమాపత్రికలో 12వ అధ్యాయం 9వ వచనము స్పష్టంగా సెలవిస్తుంది, మీ ప్రేమ నిష్కాపట్యమైనది ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకున్నదాని ఉండాలి, మంచి దానిని హత్తుకొని జీవించలేదు. కానీ నేను మంచి చేస్తున్నాను, కానీ చెడు నా దగ్గర ఉందంటే దానికి విలువ లేదు. కొంత కొద్ది పులిపిండిని పిండి పదార్థమును మొత్తమును పాడు చేయదు కదా. చిన్న అతిక్రమము, కొద్దిపాటి ఆ యొక్క నిర్లక్ష్యము విశ్వాసమంతయు పాడు చేసి నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది. కనుకనే ఇక్కడ ఈ ప్రేమ విషయంలో ఇంతగా చెప్పడం జరుగుతుంది. దేవుడిచ్చిన కృపావరాల్లో ఆ విశ్వాసం ఉన్నది, వాక్య బోధ ఉన్నది, నీ యొక్క తలాంతులు ఇచ్చేది ఉంది. కానీ ఈ యొక్క ప్రేమ నువ్వు చూపించేదై ఉంది, నీ ద్వారా రావాల్సి ఉంది. ఎలా అనగా పరిపూర్ణమైన మానవునిగా దేవుడు మన కొరకు జీవించి తన ప్రాణమును సైతం లెక్క తీయక మనలను ప్రేమించిన విధానాన్ని అక్కడ మనం చూస్తాం. కనుక మానవునికి మాత్రమే ఇక ప్రేమ చూపించే అవకాశం దేవుడిచ్చాడు. ఈ ప్రేమను చూపించాలంటే మంచి దానిని నువ్వు హత్తుకొని ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ప్రభు చూపిన ఇక మాదిరిలో 10వ వచనం అన్నాడు, సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకొనిడి. నీ ద్వారా ప్రభు ఘనపరచబడాలని, నీ ద్వారా ప్రభు మహిమపరచాలని, నీవు ప్రభువులో ఉండటానికి ముందుగా వేలాల్సిన ప్రేమ చూపించవలసిన వ్యక్తివి నువ్వే. ఎలాగనగా ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. కనుక ఎక్కువ సమయం మనం ప్రభులో గడపాలని, ప్రభుతోనే జీవించాలని, ప్రభువులో స్థిరముగా ఉండాలని ప్రభు యొక్క వాక్యము సెలవుస్తుంది. కనుక ఆసక్తి విషయంలో మాధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. చాలామందికి ప్రభువులో ఎదగటం ఆసక్తి తక్కువ. నాకు వాక్యం చదువుకున్నాలే, నాకు బాగా తెలుసులే అని, ప్రార్థనలో నాకు బాగా ప్రార్థన వచ్చని, ప్రార్థనలో నేను ఇంకా ఎదగవలసింది ఏమీ లేదని ఆ ఆసక్తి తగ్గిపోతుంది. ప్రియులరా, శ్వాస ఉన్నంత వరకు నువ్వు ప్రార్థించగలవు. దీనికి చదువు అవసరం లేదు, నీ కళ్ళు అవసరం లేదు, చేతులు అవసరం లేదు. ఉన్న వాటినే కట్టి పెట్టుకొని మనం గమ్మన కూర్చుంటున్నాం, కళ్ళు మూసుకొని చేతులు ముడుచుకొని. కనుక సాష్టాంగపడే యొక్క ప్రేమ ఇదిగో, ప్రభువుని సేవించే యొక్క ప్రేమ ఇదిగో, ఆసక్తి విషయంలో మనకు అధికమైన హెచ్చింపు కావాలని చదివిస్తున్నాడు. కనుకనే ఆసక్తి విషయంలో మాధ్యులు కాగా, అనగా సోమరితనము, నిర్లక్ష్యము, సమయాభావము లేకుండా సమయమందును అసమయమందును ప్రభు కార్యాభివృద్ధందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభువుల కార్యములు జరిగించడానికి, ప్రభు కొరకు ప్రయాసపడటానికి, వాక్యము చదువుటనందును, వాక్యము ధ్యానించుటనందును, వాక్యము వినుటనందును, వాక్యము అన్వయించుకున్నటందును ఆసక్తి కలిగి, ఒకరు చూస్తున్నారని, ఒకరు దీనికి వెలగొడుతున్నారని, ఒకరి కోసము కాక నీవు ప్రభు కోసము ఇట్టి స్థితి కలిగి ఉండాలని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో మాధ్యత అనగా నిర్లక్ష్య స్వభావము, లేకుంటే లోకము మీద ఆసక్తి, తిండి పదార్థాల మీద ధ్యాస, శరీరమును పోషించుకుని గుణలక్షణాలు విడిచిపెట్టి ప్రభు యందు ఆసక్తి కలిగి జీవించాలని సెలవిస్తుంది. ఇది కావాలంటే ఏమి కావాలంటే 12వ వచనం చెప్తున్నాడు, నిరీక్షణ గలవారై సంతోషించుడి, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. అవునండి, అన్నీ చేస్తున్నాము కానీ ప్రార్థన యందు పట్టుదల లేదు. కనుకనే ప్రతి పత్రికలో యేసు ప్రభువారు చెప్పిన సువార్తలో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, విసుగగా ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అని ప్రతి సందర్భంలో చెప్తూ, పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు కూడా ఆ యొక్క మేడగదిలో చేరి ఎడతెగని ప్రార్థన, ఏక మనస్సుతో కూడిన ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. ఈ ప్రార్థన యందు నిరీక్షణ ఉండాలి, అప్పుడు మాత్రమే సంతోషం ఉంటుంది. నిరీక్షణ అనగా గమ్యము చేర్చేది. ఈ యొక్క యాత్రికుని ప్రయాణమైన మన జీవితంలో, విశ్వాస సంబంధమైన ప్రయాణంలో మనము నిరీక్షణ గలవారమై, ఈ నిరీక్షణతో ముందుకు సాగాలని, ఆత్మయందు తీవ్రత గలవారమై ఉండాలని ప్రభు వాక్యం అన్నది. ఎప్పుడైతే నిరీక్షణలో మనము పయనిస్తున్నామో మన కుటుంబంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ సంతోషం పుడుతుందని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అవునండి, కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని విషయాల్లో మనం శరీరాన్ని శ్రమ పడతాం కాబట్టి కొంత ఓర్పు కావాలి. కనుక ఓర్పు జయ జీవితమును పరీక్షను గెలిచే సమయం ఇస్తుంది. కాబట్టి
ఓర్చుకోమంటున్నాడు. కనుక ఇక్కడ వాక్యము స్పష్టం. ఈ స్పష్టమైన వాక్యములో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి పరిశుద్ధల అవసరములో పాలు పొందుడి, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. వాక్యం స్పష్టం. ఇవన్నీ చేస్తున్నానులే, బాగానే ఉన్నాను అనుకున్నావు. ప్రార్థన తర్వాత ఒకటి ఉన్నది, నీ వరకే కాదు, నీతో కలిసి ప్రార్థన చేయటానికి పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వాలి. మనం ఆతిథ్యం ఇచ్చేది మన స్నేహితులకును, మన రక్త సంబంధికులను, మన సంఘమునకు. వీరు పాపులైనా పర్లేదు, కానీ వారి ముందు మనము హెచ్చించబడాలి. వారు మనల్ని బాగా చేశారని చెప్పాలి. ఏమి చేశారు? భోజన పదార్థాలు తప్ప రెండవది లేనే లేదు. కనుకనే అంటాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతిను సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అవునండి, ఇక ఆధ్యాత్మిక వసంతములను తుంచివేయాలి, విరిచివేయాలి, నశింపచేయవలసిన వాటిని నశింపచేయాలి. సమస్తము ప్రభు కొరకు ప్రేమ కలిగి చేయాలని చెప్తున్నాడు. అనగా ఇష్టపూర్వకముగా నిన్ను నువ్వు శ్రమపరుచుకోవాలి, నిన్ను కష్టపరుచుకోవాలి. ఇరుకైనా ఇబ్బంది అయినా దానికి నువ్వు లోబడితే ఈ యొక్క పరలోకపు ఆనందము అనగా నీతిను సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆతిథ్యముతో కూడిన జీవితాన్ని నీకు ఇస్తాడు. అందుకనే ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే, లోకానికి కాదు కానీ ఆతిథ్యము పరిశుద్ధులకు ఆతిథ్యం ఏమన్నాడు, పరిశుద్ధులకు ఆతిథ్యం అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం మనకు బాగా తెలుసు. శిష్యులను పంపిస్తూ మీరు ఇంటింటా తిరగవద్దు, అక్కడ విచారించండి, ఎవరు యోగ్యులో వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళండి, ఒకవేళ అక్కడ ఎవరు చేర్చుకోకపోతే మిమ్మల్ని ధూళి దులిపి వచ్చేయండి అన్నాడు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ జీవించబోకండి అన్నాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఆతిథ్యం ఏమని ప్రభు చెప్పలేదు. విచారించు, పరిశుద్ధులతో మాత్రమే నీ సహవాసం ఉండాలి, ఆతిథ్యం ఇవ్వాలి, ఇవ్వకపోయినా పాపమే. ప్రార్థన చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరికై అంటే పరిశుద్ధులకు మాత్రమే. పరిశుద్ధుల అవసరతలో పొందాలని శ్రద్ధగా దీని యందు లక్ష్యం ఉంచాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కనుక మనం నిన్నటి దినమున ఈ దినమున నేర్చుకున్న దానిలో నిన్ను నీవు హెచ్చించుకొనక, 3వ వచనంలో మనం చదివాం, తన్ను తాను హెచ్చించుకునే దానికంటే, ఎందుకంటే దేవుడు నీకు ఎంత విశ్వాసం ఇచ్చాడో, ఎంత పరిమాణం ఇచ్చాడో, దానితో ప్రారంభమైన ఈ యొక్క జీవితము ఈ యొక్క 30వ దినమున ఇదిగో దానిని పంచిపెట్టులో నువ్వు ప్రేమ కలిగి జీవించాలి. ఈ ప్రేమలో నువ్వు అంటు కట్టబడాలి, ప్రేమతోనే ముందుకు సాగాలని ఆయన చెప్తూ 3వదిగా ఏమంటున్నాడయ్యా అంటే ఇక్కడ 14వ వచనం నుంచి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని సువార్తలో చెప్పాడు. సువార్తను అనగా యేసు ప్రభువును నమ్మటానికి మీరు చూపించాడు. నమ్మిన నీవు ఇప్పుడు వారిని దీవించే స్థితికి ఎదగమంటున్నాడు. నిన్ను ఎదిగించాలనే, ప్రభులో హెచ్చుగా చేయాలనే ఆ పౌలు భక్తుని యొక్క ప్రయాసను మనం వృధా కాకుండా ప్రభు మనకిచ్చిన యొక్క స్థితిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభువు ఆ ప్రార్థన ద్వారా ప్రతిఫలము పొందుకున్న నీవు వారిని దీవించే స్థితికి ఎదగాలి. అనగా శ్రమ ఓర్పుని ఏ విధంగా ఇస్తుందో అటువంటి ఓర్పుతో కూడిన జీవితాన్ని నువ్వు అలవరుచుకోవాలని ఇక్కడ వాక్యం యొక్క అర్థమైనది. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. అవునండి, ఒకళ్ళు సంతోషంగా ఉంటే నువ్వు ఏడవటము, ఒకరు ఏడుపుతో అనగా వారు ఒక ఆదరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళను ఆదరించకుండా వారిని గురించి విమర్శ, వారిని గురించి నవ్వులాట, వారి పేర్ల కాడికే వెళ్ళి వారి దగ్గరికే వెళ్ళి విమర్శలు చేసేవాళ్ళు ఈ లోకంలో కనిపిస్తున్నా. నీ సాంప్రదాయాలు, నీ పద్ధతులు కాదు, కానీ ఇక్కడ ప్రభు ఇచ్చిన వాక్యము సంతోషించు వారితో సంతోషించు, ఏడ్చు వారితో ఏడుము, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండి హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తిలై ఉండి మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. వాక్యం స్పష్టం. ఇది చాలా క్రియాశీలకమైనది. 15-16 వచనాల్లో సంతోషముగా ఉండాలంటే ఎలా? నీ పరిస్థితి ఏమిటి? నువ్వు దుఃఖంలో ఉన్నావు, ఎదుటివారు క్రీస్తునందు ఆనందిస్తున్నారు. మరి ఈ ఆనందంలో నీకు పాలు ఉండాలంటే క్రీస్తు యొక్క స్థితిగతి నీకు ఉండాలి. వారి దుఃఖంలో ఉన్నారు, నువ్వు సంతోషముగా ఉన్నావు, కానీ ఈ సంతోషము వారికి కావాలంటే నీకు ఓర్పు కావాలి. వారితో కలిసి నువ్వు వారిని ఆదరించుటకు ప్రభువులో వారిని ఎత్తి పట్టుకొట్టుకుని ఇక్కడ చెప్తున్నాడు.
అంతేకాని నీవు హెచ్చిపోయి నీవు వారితో కలవకుండా నీ ఇష్ట ప్రకారం నీకు మటుకు నీవే బుద్ధిమంతుడు అని మనకు పాత నిబంధనలో ఏపు గ్రంథంలో ఏపును ఆయన స్నేహితులను ఇది చక్కని ఉదాహరణగా చక్కని ఉపమానం అక్కడ మనకు కనిపిస్తుంది. ఏపు స్నేహితులు వచ్చారు, ఏపుని గురించి నానా మాటలు మాట్లాడుతున్నారు. ఏపుని గురించి నీ దృష్టికి నీవే నీతిమంతుడిగా ఉన్నావు, కానీ నీతిమంతుడు నీతి తీర్చువాడు ప్రభువును మరుస్తున్నావని వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. వాళ్ళను కూడా మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దని చెప్తున్నాడు. ఇదంతా ఇక్కడ పౌలు భక్తుడు తన అనుభవంలో ఇలాంటి అనుభవాలన్నీ కలిగి ప్రభుతో క్రోడీకరించి మనతో ఈ మాటలు చెప్తున్నాడు. మీ మటుకు మీరు హెచ్చిపోబాకండి, మీ మటుకు మీరు హెచ్చించుకొనబాకండి. ప్రభువు దృష్టికి మీకు మీరే బుద్ధిమంతులను అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యులైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. అవునండి, మనుష్యులను క్రీస్తులోనికి నడిపించడానికి మనము లోకంలోనికి వెళ్ళవలసిన పని లేదు. కానీ విశ్వాస యాత్రలో ఈ యొక్క విశ్వాస జీవితంలో నీకు నీవు ప్రభువుని కలిగి జీవించు, ప్రభుతో కలిసి ఉండు, ప్రభు యొక్క కృపదైశ్వర్యం మహదైశ్వర్యమును యోగ్యముగా ఎంచుకో. ఇది వాక్యం మళ్ళా మీరు చదువుకోండి, నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎలా అనగా ఇప్పటికే మీరు సుదీర్ఘమైన అనుభవంలో ఉన్నారు. సుదీర్ఘమైన అనుభవంలో మీరు దీవెనాధారమైన స్థితిలో ఉండాలని ఇక్కడ వాక్యం స్పష్టం. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులరా, మీకు మీరే పగ తీర్చుకొనుక దేవుని ఉగ్రతకు చోటేయడి. పగ తీర్చుకొనుట దేవుని యొక్క పని. గతంలో మనము నేర్చుకున్న తీర్పు తీర్చవద్దని, ఇప్పుడు పగ కూడా తీర్చుకోవద్దు అంటున్నాడు ప్రభు. పగ తీర్చుకొనడం ప్రభు పని. మనల్ని హింసించిన వాడు, మిమ్మును ముట్టినవాడు ప్రభు కనుగుడ్డును ముట్టినవాడు అంటున్నాడు. ఎలాగనగా ప్రభు అర్షతలో మనము చెక్కబడ్డాం కనుక మన సొంతమైనది ఏదీ లేదు. ప్రభు పనిని మనము చేయక ప్రభు చేతికి అప్పగించాలని, ప్రభు కొరకు వేచి ఉండాలని ఇక రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ప్రభువుకు మనం అప్పగిద్దాం, ప్రభువు చెప్పిన దాన్ని మనం ఇద్దాం. శత్రువులు ఆకలి కొనేలా భోజనం పెడదాం, దప్పికొని వాళ్ళ దాహం ఇచ్చి ఇదిగో అట్టి శత్రువుకి కీడు జయింపక మనము మేలుతో జయించవాలని ఈ యొక్క అధ్యాయము ముగిస్తున్నాడు. శత్రువు ఆకలి కొని ఉంటే వానికి భోజనం పెట్టుడు, దప్పికొని ఉంటే దాహము తీర్చుడు, అలాగ చేసి వారి తల మీద నిప్పులు పోసినట్టు లెక్క అంటున్నాడు. పగ తీర్చుకోవడం మన పని కాదు, శత్రువుని భయపెట్టడం మన పని కాదు, శత్రువుతో పోరాటం మన పని కాదు. ఏ ఆయుధము లేకుండానే నువ్వు ప్రభువులో ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రభువుని కలిగి ఉన్నప్పుడు, ప్రభువుని కలిగిన జీవితంను జీవించుచున్నప్పుడు ఇదిగో శత్రువుని మట్టు పెట్టి నిన్ను హెచ్చించు భాగ్యము దేవుడు ఆయన కృపలో ఇచ్చున్నాడు. కనుక ఇదిగో దేవునికి చోటిద్దాం, దేవుని పరిచర్యలో మనం నడుద్దాం. నిన్ను నీవు హెచ్చించుకొనక, నువ్వు హెచ్చిపోకుండా ప్రభు నిన్ను హెచ్చించుటకు నిన్ను నీవు తగ్గించుకో. నీకు నీవు యోగ్యుడిగాను యోగ్యురాలుగాను తీర్చుకొనకుండా ప్రభు చేతికి అప్పగించబడు, ప్రేమయందు ప్రయాసపడు, అన్నిటికీ మించి ప్రభు కొరకు సాక్షిగా జీవించు, అనేకులను దేవుని రాజ్యంలో అంటగట్టి ప్రేమ సమాధానముతో జీవించు. కనుకనే దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియను సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమైనదని మనం వెలుగుదాం. ఇట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ప్రేమగల తండ్రి, బిడ్డలు మీరు బలపరిచి మీ వాక్యములో అంటుకట్టము. నీతి రాజా యేసుదేవ, నీతిను సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం బిడ్డలకు దయచేయమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవ సకలమైన దేవుని మీకు కుటుంబములకు ప్రభు తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.